ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు కప్పేసింది. పొగమంచుకు శీతల గాలులు తోడవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రహదారులపైకి వెహికల్స్ సరిగ్గా కనిపించక డ్రైవింగ్ చేసేందుకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. మంచు దుప్పటి కప్పేసింది. ఏజెన్సీతో పాటు పల్లె పట్టణం అనే తేడా లేకుండా మంచు కురుస్తూనే ఉంది. నిన్న ఉదయం 12 గంటల వరకు మధ్యాహ్నం వరకు సైతం మంచు తెరలు వీడలేదు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, కొమరంభీం, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఈ 4 జిల్లాల్లో మంచు దుప్పటి కప్పేసింది. రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పొగ మంచు కారణంగా ముందు వెళ్లే వాహనాలు కనిపించకపోవడంతో కొన్ని చోట్ల ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే సూర్యోదయం అయినప్పటికీ ఆ తర్వాత 11 దాటినా కూడా కొన్ని చోట్ల మంచు కురుస్తూనే ఉంది. పొగ మంచు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో దట్టంగా అలుముకున్న పొగ మంచు కారణంగా జాతీయ రహదారులపైన వాహనదారులు స్లోగా వెళ్లాల్సిన పరిస్థితి. రాష్ట్ర రహదారులు, అంతర్రాష్ట్ర రహదారులలో సైతం లైట్లు లేనిదే బండి ముందుకు కదలని పరిస్థితి మారిపోయింది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, ఏ వాహనం చూసినా లైట్లు వేసుకునే వస్తున్న విజువల్స్లోనైతే మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ముఖ్యంగా పొగ మంచు కారణంగా ఇటు మంచిర్యాల జిల్లాలోని అటు సైడ్ ఏదైతే అంతర్రాష్ట్ర రహదారులు ఉన్నాయో, ఇటు జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్లే రహదారి సైతం పూర్తిగా మంచుతో కప్పేసి ఉందని అయితే చెప్పచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మంచు కురవడం మూలంగా వాహనదారులు కొంత ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. వేరే ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి, కానీ జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు కొంత స్లోగా వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు పట్టణాలు, అదేవిధంగా పల్లెలు, ఇక ఏజెన్సీ అయితే చెప్పనవసరం లేదు. ఆ విధంగా మంచు తీవ్రంగా కురుస్తున్న పరిస్థితి. పొగ మంచు కారణంగా ముందెళ్లే వాహనాలు కనిపించే సిచ్యువేషన్ అయితే లేదు. ఏదైతే పాదయాత్రలో ఏదైతే నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు, అదేవిధంగా వాకర్స్ మాత్రం మంచును తెగ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పొగ మంచు, చలి తీవ్రతకు సంబంధించి పూర్తి అప్డేట్స్.